నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. త్యాగదనులు మహనీయుల ఆశయాల బాటలో పయనిద్దాం. దేశాభివృద్ధికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తూ మంత్రి దుర్గేష్. స్వాతంత్ర పోరాట యోధుల ఉద్యమ స్ఫూర్తిదాయకం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఘనంగా ఆదిరెడ్డి అప్పారావు పుట్టినరోజు వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు, అభిమానులు. ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కార్మికులకు 200 మందికి దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ కార్పొరేటర్ అజ్జరపు. త్యాగదనులు మహనీయుల ఆశయాల బాటలో పయనిద్దాం. దేశాభివృద్ధికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం. వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు. రాజమహేంద్రవరం పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడిన ప్రభుత్వం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తూ మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన గార్గ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ జిల్లా ప్రగతిపై సందేశం ఇస్తూ ముందుగా 78వ స్వాతంత్ర వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు, జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలనా దక్షుడు, విజన్ 2047 మార్గనిర్దేశకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నాం. దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నాం. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి నింపేలా మైనర్, మేజర్ పంచాయతీలకు 10,000, 20,000 నిధులు ఖర్చు చేసి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతూ అందులో మన జిల్లాను భాగస్వామ్యం చేద్దాం. ప్రజా ఆశీస్సులతో ప్రజాప్రతినిధుల సభలో 93% మంది ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజల నమ్మకానికి న్యాయం చేసే దిశలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ప్రజలకు చేరువ చేద్దాం. ఎన్నికలలో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను అర్హులకు అందించేందుకు కట్టుబడి ఉన్నాం. యువతకు 20 లక్షల వరకు ఉపాధి అవకాశాలు, 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి, పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక తోడ్పాటు, ప్రతి ఏటా రైతుకు అన్నదాత పథకం ద్వారా 20,000 ఆర్థిక సహాయం, అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు 1,500 రూపాయల ఆర్థిక సాయం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి పథకాలు అమలుకు కట్టుబడి ఉన్నాం. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను చేపట్టాం. సామాజిక భద్రత, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు హామీ మేరకు తొలి నెలలోనే 4,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్దనే తొలి రోజే 98% మందికి అందించాం. హామీ మేరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు 1000 చొప్పున ఉన్న బకాయిలు 3,000 రూపాయలతో కలిపి జూలై మాసంలో 7,000 రూపాయలను లబ్ధిదారులకు అందించడం జరిగింది. నేటి నుంచి పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకుంటున్నాం. జిల్లాలో 5 అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. అన్నార్తుల ఆకలి తీర్చిన అన్నపూర్ణగా నిలిచినటువంటి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తి భావి తరాలకు అందించే క్రమంలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టాం. స్వాతంత్రోద్యమంలో తూర్పుగోదావరి జిల్లా నుండి ఎందరో ప్రముఖులు చురుకుగా పాల్గొన్నారు. అటువంటి వారిని స్ఫూర్తిగా ఆజాదీ కా అమృత మహోత్సవ్ను పురస్కరించుకుని జిల్లాలో
ఆగస్టు 9 నుంచి ఈ రోజు వరకు స్వాతంత్ర స్ఫూర్తినిచ్చే అనేక కార్యక్రమాలను నిర్వహించుకున్నాం. హర్ ఘర్ తిరంగా వంటి వినూత్న కార్యక్రమాలతో జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా వాడవాడలా పలు కార్యక్రమాలను చేపట్టి స్వాతంత్ర సమరయోధులకు ఘనమైనటువంటి నివాళులర్పించాం. స్వాతంత్ర పోరాట యోధుల ఉద్యమం స్ఫూర్తిదాయకమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, వరి శ్రీనివాసరావు, రెడ్డి మణేశ్వరరావు, అత్తి సత్యనారాయణ, వై శ్రేణు తదితరులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ నిరంకుశ పాలన నుంచి మనకు స్వేచ్ఛా వాయువులు తెచ్చేందుకు తమ జీవితాన్ని పడంగా పెట్టిన స్వాతంత్ర పోరాట యోధులను నిత్యం స్మరించుకోవాలన్నారు. కోటాను కోట్ల జనంలో బహుకొద్ది మంది మాత్రమే ఇలాంటి వారు ఉంటారని, ప్రపంచంలో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవతో పునీతులవుతారని అన్నారు. అలాంటి వారిలో మన తెలుగువారు కూడా ఉన్నారన్నారు. మనకు స్వాతంత్రం తెచ్చేందుకు ఎంతో మంది మహనీయులు పోరాటం చేశారని, అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఝాన్సీ లక్ష్మీబాయి, టంగుటూరి ప్రకాశం పంతులు, అహింసావాది మహాత్మా గాంధీజీ తదితరులు ఉన్నారన్నారు. మన కోసం ప్రాణత్యాగాలు చేసిన ఈ మహనీయులను ఇలాంటి సందర్భాల్లో కాకుండా నిత్యం స్మరించుకోవాలని, వారి త్యాగాలను భావితరాలకు చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఎన్డీఏ కూటమి నాయకులందరి యొక్క సమక్షంలో వేడుకలు జరుపుకోవడం, తదుపరి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క జన్మదిన వేడుకలు కూడా ఇక్కడ జరుపుకోవడం కార్యకర్తలు ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో శుభపరిణామం. అలాగే దేశ ప్రజలందరూ కూడా ఈ రోజున మన యొక్క ఐక్యతను చాటడానికి, అలాగే మన యొక్క సమగ్రతని చాటే విధంగా అందరూ కూడా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 78 సంవత్సరాల తర్వాత ఈ స్వాతంత్రాన్ని ఈరోజు మనం అనుభవించగలుగుతా ఉన్నామనంటే ఎందరో మహానుభావుల యొక్క త్యాగం అన్నది మనందరం కూడా ఎప్పటికప్పుడు గుర్తెరిగి ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అత్యంత శక్తివంతమైన దేశం కింద ఎదుగుతా ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడతా ఉంది. ఇంకా మన రాష్ట్రానికి వస్తే ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 దాకా ప్రజలకు ఎవరికి స్వాతంత్రం లేదు, మహిళలకి రక్షణ లేదు. బాపు గారు చెప్పినట్లు మహిళలు అర్ధరాత్రి ఎప్పుడైతే స్వేచ్ఛగా ధైర్యంగా నడగలుగుతారో, ఒక్కరిగా నడవగలుగుతారో అదే అసలైన స్వాతంత్రం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలా మహిళలు నడవగలిగే పరిస్థితులు ఉన్నాయి 2019 నుంచి 24 వరకు. ఈరోజు వాటన్నిటిని కూడా రివైవ్ చేస్తా ఉన్నాం. అసలైన స్వాతంత్రం అన్నది ఈరోజు ప్రజలందరికీ పరిచయం చేస్తా ఉన్నాం. సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా అన్ని కూడా అడుగులు ముందుకేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే రేపు రాజమండ్రి సిటీలో 3 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. మహిళల రక్షణ కలిగే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ప్రజలు గమనించాలని, ప్రజలందరూ కూడా ఐక్యతతో దేశ సమగ్రతను కాపాడే విధంగా అందరూ కూడా నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పుట్టినరోజు వేడుకలు తిలక్ రోడ్లోని వారి నివాసం వద్ద ఘనంగా జరిగాయి. నగరంలోని ప్రముఖులు, ఆయన అభిమానులు తిలక్ రోడ్లోని ఆయన నివాసానికి చేరుకుని ఆదిరెడ్డి అప్పారావుకు శాలువాలు వేసి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం రోజునే తాను జన్మించడం తన అదృష్టమన్నారు. ఎంతమంది అభిమానం తనకు దక్కడం దేవుడి దయ అన్నారు. కాగా అశేషంగా ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు చేరుకోవడంతో తిలక్ రోడ్లోని ఆదిరెడ్డి నివాసం సందడిగా మారింది. భాగం
स्वस्तिर्माशेभ्यः ओर्धन्यवदे संतुदश्रदिशामृति प्रवादो दृशः वादो सेवनः दक्षिणचक्रावतु शासनानभिः तस्मादिरायिता विराजिपुरुषः वेदमानाः अवाद्धं पुरुषं वशं तं यज्ञं बृहषं प्रसन्नो पुरुषं जगतः साध्याक्षे तस्माद्यायः पुरुषं कापूर्वपादाक्षते ब्राह्मणोऽस्तितः नामागुप्ता हिरण्यवर्णां लक्ष्मी जन्मः कामजातलक्ष्मी ఓకే 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 అండి ఓకే 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 ఇంక కాంగ్రెస్ ఆఫీసులో ఏం చేయలేదండి. ఎన్ని గంటలకు రమ్మన్నారండి? కాంగ్రెస్ పార్టీ ఆఫీసా? ఓకే బాబు మీరు కనిపిస్తున్నారు, మీరు వెనక్కి ఉండండి, మీరు ఇవ్వద్దాడా స్థానిక సిటీ ఆర్ఐ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ అజరపు వాసు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆటో స్టాండ్ సభ్యులు అజరపు బృందం సమక్షంలో కేక్ ని కట్ చేసి అందజేశారు. ఈ సందర్భంగా అజరపు వాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ జెండాను ఆవిష్కరించే భాగ్యం తనకు కలిగినందుకు స్వాతంత్ర సమరయోధులకు జాతీయ అమరవీరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈరోజు భారత ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ పండగలా జరుపుకునే ఈ స్వతంత్రాన్ని 78వ స్వతంత్ర దినోత్సవం ఇక్కడ సిటీఆర్ ఆటో స్టాండ్లో ఆటో యూనియన్ సభ్యులందరూ కలిపి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేను జెండా ఆవిష్కరణ చేయించడానికి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కార్మికులకు 200 మందికి దుప్పట్లు మాజీ కార్పొరేటర్ అజరపు వాసు చేతుల మీదుగా పంపిణీ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ అజరపు వాసు పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజమండ్రి రాజా థియేటర్ వద్ద ప్రతిభ తాపీ మేస్త్రీల భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కార్పొరేటర్ అజరపు వాసు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అందరూ త్యాగధనుల త్యాగ ఫలితంగా ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. సంఘం అధ్యక్షులు మేడుకొండ శాంతిరాజు, వైస్ ప్రెసిడెంట్ అనకాపల్లి అప్పారావు, సెక్రటరీ దూలి కృష్ణ, జాయింట్ సెక్రటరీ కిరణ్, క్యాషియర్ మేడిశెట్టి నారాయణరావు, సలహాదారుడు పప్పు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. హలో హలో బాబు వెళ్ళిపో రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం తాడితోటలోని రెల్లిపేటలో బంగారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెల్లి కులాలకు ఎస్సీ రిజర్వేషన్లో అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాల్లో అవకాశం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు బంగారు పెద్దబాబు, జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి రాజకుమార్, గౌరవ అధ్యక్షులు
బంగారు సత్యం అప్పారావు, నగర గౌరవ సలహాదారు ముత్యాల మురళీకృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బంగారు తాతారావు, వడ్డాది సింహాచలం, నగర అధ్యక్షులు ముత్యాల సింహాచలం, నగర ప్రధాన కార్యదర్శి బంగారు నాగేశ్వరరావు, నగర ఉపాధ్యక్షులు నీలాపు సత్యనారాయణ, ముత్యాల నందకిషోర్, సోమాదుల యేసు, కిలారి నాగేంద్ర, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్నూరి శివశంకర్, కారింగ్ వీరాజు, అలాగే సహాయ కార్యదర్శి ముత్యాల దుర్గా ప్రసాద్, మీసాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పే ముందు మన జాతీయ జెండాని రూపొందించినటువంటిది ఇండియాలోనే మన ఆంధ్రాకు సంబంధించిన ఒక తెలుగువాడి జెండాని రూపొందించడం పింగళ వెంకయ్య గారికి ఈ సందర్భంగా ఆర్థిక అభినందనలు తెలియజేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గర్వంగా ఉంది. ఇండియాలోనే మా ఈ జెండాని జాతీయ జెండాని ఎగరవేసే ఒక తెలుగువాడు కల్పించినందుకు చిరస్థాయి చరిత్రలో నిలిచినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అయితే ఆ జాతీయ జెండాని 3 రంగులుగా వారు విభజించారు. ఒకటి కాషాయం, ఎంతోమంది మహానుభావులు ప్రాణాలు అర్పించి ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగాలు చేసిన గుర్తుగా కాషాయ రంగు హిందుత్వాన్ని చూపిస్తారు. స్వాతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాలు జరుగుతుంది. ఈ సందర్భంలో మనకు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా స్వాతంత్రం వచ్చిందనే మనం తలుపుతున్నాము. కానీ ఈ భారతదేశంలో కొన్ని దళిత సంఘాలు ఉన్నాయి. ఆ దళితుల్లో కూడాను చాలా దళితులుగా ఉన్నటువంటి ఈ రెల్లి వాళ్ళు ఈరోజు ఈ ఘనమైనటువంటి పండుగ జరుపుకోవటం చాలా శుభసూచకమైనటువంటి విషయమే. ఈ సందర్భంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం వారు శ్రద్ధ వహించి ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం. సో ఇండిపెండెంట్ డే అంటే మనిషికి స్వతంత్రం వచ్చినట్టు లెక్క. ఈ రోజున మనకి తెల్లవాళ్ళు మన దేశాన్ని మనకు అప్పచెప్పారు. తదుపరి జనవరి 26వ తారీఖుని మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. కావున ఈ రోజున మనం తెల్లదొరలు మనకి దేశాన్ని ఇవ్వడం వల్ల మనం ఇండిపెండెంట్ డే కింద ఆగస్ట్ 15 కింద చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా స్వతంత్రం వచ్చి 1947 నుంచి ఇప్పటి వరకు 78 సంవత్సరాలు అయినా సరే రెల్లులు వెనకబడిన తరగతి సంబంధించిన రెల్లులు ఈ రోజుకి కూడా వెనకబడిన తనంలోనే ఉన్నారు. వారికి ముందుకు సాగనంపే విషయంలో రాజకీయ నాయకులు అండదండలు కానీ పెద్దల ఆశీస్సులు కానీ ఎప్పుడు కూడా దూరంగానే ఉంటున్నాయి. ఈ సందర్భంగా 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భం పురస్కరించుకొని మరి ఈ రోజున రెల్లి కులాల సంక్షేమ సంఘం వారి అందరి కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈ స్వాతంత్ర దినోత్సవం ఈ యొక్క జాతీయ జెండాను ఎగరవేయడం అనేది భారతదేశంలో మేము కూడా అన్ని రకాలుగా గర్విస్తున్నామని ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం మేము గర్విస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఎందరో మహానుభావులు ఎంతోమంది పోరాటాలు చేసి వాళ్ళు చేసిన త్యాగ ఫలితమే, వారి యొక్క వీర మరణాలకు ఫలితమే కల్కి సినిమా 1200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాజమండ్రి సిటీ ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డి మురళీకృష్ణ, రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ వైదేవి ప్రసాద్ సంయుక్తంగా ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక అశోక్ థియేటర్ ఆవరణలో ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు, థియేటర్ యాజమాన్యం సమక్షంలో ఈ వేడుకలు జరగ అధ్యక్షులు వైదేవి ప్రసాద్ తదితరులు కేక్ కట్ చేశారు. అనంతరం థియేటర్ సిబ్బంది తదితరులకు గిఫ్ట్లను పంపిణీ చేశారు. అనంతరం వైదేవి ప్రసాద్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన సినిమా ఏదైనా ఉందంటే అది కేవలం తమ అభిమాన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా మాత్రమేనని అన్నారు. 100 రోజుల నాటికి గ్రాస్ కలెక్షన్ భారీగా పెరుగుతుందన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందిస్తున్న ప్రేక్షకులకు, ప్రభాస్ అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభాస్ ను అందరూ ఒక నటుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా చూస్తారని, అదే రీతిలో ప్రభాస్ కూడా అందరితో కలిసిపోతారన్నారు. ఇటీవల కేరళలో సంభవించిన ప్రకృతి విలయానికి అక్కడి ప్రజలను ఆదుకునేందుకు మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి, 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించిన మహానుభావుడు తమ అభిమాన హీరో ప్రభాస్ మాత్రమేనని అన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కి అలాగే మిగతా అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
ఘన విజయం సాధించి 12 కోట్లు రాష్ట్ర అత్యధికంగా సాధించి, అలాగే ఈ రోజున 50 రోజులు పూర్తి చేసుకున్న మా ప్రభాస్ అన్న నటించిన కల్కి సినిమా ఈ ఒక థియేటర్లో మా ప్రసాద్ అన్నయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు అలాగే స్టాఫ్కి గిఫ్ట్లు పంచిపెట్టడం జరిగింది. అలాగే రీసెంట్గా జరిగిన ఒక తమిళనాడులో జరిగిన విపత్తుకి 2 కోట్ల సహాయం అందించిన ప్రభాస్ అన్న అభిమానులుగా మేమందరం ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాం. ఎందుకంటే డైరెక్ట్గా మేము వెళ్ళి చేయలేని పనిని ఆయన ఒక్కడే మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరి తరఫున 2 కోట్ల రూపాయలు అతను ఆర్థిక సహాయం చేశారు. అలాగే దానికి ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ అందరి తరఫు నుంచి నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ప్రభాస్ అన్న ఏ విషయం ఏ ఒక్క గొప్ప పని చేసినా అది ప్రభాస్ ఫ్యామిలీ వరకు మా అభిమానుల వరకు చాలా ఆనందకరంగా, చాలా మేము గర్వపడే విధంగా ప్రభాస్ అన్న ప్రతి మంచి పని చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఆనందాన్ని మా రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కూడా ఉంటే ఆయన నాకు ఇంత గర్వంగా ఇంత నాకు పైకి వచ్చే పేరు చేసే విధంగా చేస్తుందని చెప్పేసి ఆయన కూడా ఎంతో సంతోషిద్దరు. అలా యొక్క ఘన విజయం సాధించడానికి కారణం మా ప్రసాద్ అన్నయ్య గారు చెప్పినట్టు ప్రేక్షకుల దగ్గర కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకున్నాం. నాకు అవకాశం ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్కి, ప్రసాద్ అన్నయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అభిమానులకు, డైహార్డ్ ఫ్యాన్స్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మన కల్కి మూవీ విజయోత్సవంగా ప్రదర్శించుకొని 50 రోజులు పూర్తి చేసుకొని 1200 కోట్లు క్రాస్ చేసి రికార్డు స్థాయిలో ఈ కలెక్షన్ సృష్టించి ఎదరికి దూసుకెళ్తున్న సందర్భంగా ఈరోజు అశోక థియేటర్ వద్ద స్టాఫ్కి గిఫ్ట్స్ పంచిపెట్టడం, కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవాధ్యక్షులు మురళీకృష్ణ గారు, ప్రెసిడెంట్ దేవప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభాస్ అభిమానుల సమక్షంలో చేయడం జరిగింది. అలాగే ప్రభాస్ సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి ముఖ్య కారకులు ప్రేక్షక దేవుళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. మొన్న కెమెరా అందుబాటులో పెట్టి మా అన్న 2 కోట్ల రూపాయలు సాయం చేయడం జరిగింది. ఆ మనసున్న మహారాజుకి మేము అభిమానులు అవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎక్కడ ఏ విపత్తు సంభవించినా ముందుగా మా పెద్ద మనసు చాటుకొని అందరికీ కూడా సాయం చేస్తూ ఈయన ఇంకా మంచి విజయాలు సాధించుకుంటూ పెద్ద స్థాయిలో నిలబడి అందరికీ కూడా సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మొన్న రాజేసాబు ట్రైలర్ వచ్చింది. ట్రేజర్ రిలీజ్ సందర్భంగా దశాబ్ద కాలం తర్వాత, మిర్చి తర్వాత మా ప్రభాస్ అన్నయ్యని ఎంత గ్లామర్ లుక్లో చూసినందుకు ప్రభాస్ అభిమానులు అందరూ చాలా ఖుషి అవుతున్నారు. రాబోయే సినిమా రాజాసాబ్ కూడా మంచి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన అశోక థియేటర్ యాజమాన్యానికి, డిస్ట్రిబ్యూటర్లకి, ప్రభాస్ అభిమానులకి, రాజమండ్రి సిటీ ప్రభాస్ అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేటి రోజున స్థానిక ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వద్ద గల ధర్మంచర ఫంక్షన్ హాల్ ఆవరణలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల అసోసియేషన్ రాజమండ్రి నగర శాఖ అధ్యక్షులు కెకే సంజీవరావు ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంఘ జిల్లా అధ్యక్షులు కేజీకే మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ, మనమందరం విదేశీయుల దాస శృంఖలాల నుండి విడిపించబడి 15 ఆగస్టు 1947న స్వాతంత్రం పొంది దాని ఫలితంగా మనం ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయి గౌరవప్రదంగా జీవించినాం. దాని వెనుక స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది పోరాటాల్లో బలైపోయారు. మహాత్మా గాంధీజీ నాయకత్వంలో మనకు ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి స్వాతంత్ర ఫలాలను మనకు అందించారో మనందరికీ తెలుసు. వారందరికీ నివాళులర్పించడం మన కర్తవ్యమన్నారు. నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మన జాతీయ జెండాకు గౌరవ వందనం చేసి స్వాతంత్ర సమర త్యాగధనులను స్మరించుకొని భారతీయ పౌరులుగా మన బాధ్యత చాటిన పెన్షనర్లందరికీ శుభాభినందనలు తెలియజేశారు. డియర్ పెన్షనర్స్, ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ అసోసియేషన్ తరఫున కర్మంచర కమ్యూనిటీ హాల్లో ఉన్నటువంటి మన జెండా వందన కార్యక్రమానికి అందరూ అటెండ్ అయినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. 78 చెప్తాను నేను తర్వాత క్లారిఫికేషన్. 78 మళ్ళీ దాంట్లో డివిజన్ పెట్టకుండా మాట్లాడేది ఏమండి. అయితే ఇవాళ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి మన పరిస్థితులు ఏంటంటే, ఒక నగరాలు కానీ, పెద్ద పెద్ద పట్టణాలు కానీ, ఒక డ్యాములు కానీ ఏ విధమైనటువంటి వనరులు లేవు. అయితే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 78 సంవత్సరాల్లోనూ
ఎంత పురోగతి జరిగిందో మనందరికీ తెలుసు. ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశానికి ఒక బ్రహ్మాండమైన పేరు వచ్చింది. అదే కాకుండా ఇవాళ అంతరిక్షంలో ఎన్ని గ్రహాలుంటే అన్ని గ్రహాలకి కూడా అందరికంటే ముందుగా మనం వెళ్ళి మన సైంటిస్టులు ఎంతో ప్రగతి సాధించడం అనేది వాళ్ళందరూ కూడా మనం ఇవాళ శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసి 40 సంవత్సరాలు రమారమే అందరూ కూడా పనిచేసి ఇవాళ రిటైర్ అయ్యేమంటే ఒక ప్రభుత్వ ఉద్యోగుల్లో మన స్వతంత్రం రావడమే కారణం. లేదంటే ఇప్పటికీ బానిస బతుకులుగానే ఉండేది. అటువంటి దాన్ని మరి ఎందరో మహానుభావులు, ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి ఇందులో, ఎంతోమంది మరణించారు, ఎంతోమంది ఉరితీయబడ్డారు. మరి మహాత్మా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ప్రజలందరూ ఒక్కటే, భారతదేశం అంతా కూడా స్వాతంత్రం సంపాదించుకోవడం మనకు చాలా మరి ఎంతో ఆనందించవలసిన పరిస్థితి. ఇవాళ మనం అందరం కూడా పెన్షన్ ద్వారా ఒక్కొక్కరు 50,000 పైన ఇవాళ మనం పొందుతున్నాం. అంటే ఇదంతా కూడా స్వాతంత్రం రావడం వల్ల తప్ప మన గొప్పతనం ఏం కాదు. అలాగే మన సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా పెన్షనర్స్ కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, గెజిటెడ్ ఆఫీసర్స్ కానివ్వండి, అందరూ ఒక జేఏసీగా ఉండి ఈ రోజు ఉదయం స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజ్ మహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆవరణలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కరి రామారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని కళాశాల ఆవరణలో ఎగురవేశారు. ఈ సందర్భంగా బీసీ రాయ్ అవార్డు గ్రహీత మరియు భారతదేశంలోని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కరి రామారెడ్డి 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థులకు, అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి తెలిపి మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం ఎలాగొచ్చింది, దేశ జెండాను స్వతంత్ర దినోత్సవం నాడు మరియు రిపబ్లిక్ డే దినోత్సవం నాడు ఏ విధంగా ఆవిష్కరిస్తారు అనే విషయాన్ని విద్యార్థులకు తెలుపుతూ, విలువలతో కూడిన జీవితం, సమాజం పట్ల ప్రతి మనిషికి అవగాహన కలిగి ఉండాలని, పర్యావరణం, జలవనరులు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అనే విషయాలను తెలిపారు. కళాశాల వ్యవస్థాపక సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి, విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ, మహిళలకు ఆర్థిక స్వాతంత్రం చాలా ముఖ్యమని, మహిళలు ఆర్థిక స్వాతంత్రం సాధించిన నాడే దేశ స్వాతంత్రం కూడా సాధించినట్లని ఆయన తెలుపుతూ, కళాశాలలో విలువలతో మరియు క్రమశిక్షణతో కూడిన అత్యుత్తమ విద్యను అందిస్తున్నామని, విద్యార్థులు ముఖ్యంగా సెల్ వినియోగాన్ని వారి చదువుల కొరకు మాత్రమే ఉపయోగించుకుంటే అది బాగా ఉపయోగపడుతుందని, లేకపోతే లేనిపోని అనర్థాలకు దారితీస్తుందని అన్నారు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 78 సంవత్సరాలు అయిన మనకి స్వతంత్రం వచ్చి ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కానీ 78 సంవత్సరాలకి ముందుకి ఇప్పటికి తేడా ఏంటి? మీకు ఏం తేడా కనిపించిందో తెలియదు, కానీ నాకైతే కనిపించిన తేడా ఏంటంటే, మన స్వతంత్రం రాకముందు ఎవరైతే భర్తలు ఉంటారో వాళ్ళు కష్టపడి సంపాదించి భార్యని, పిల్లల్ని పోషించారు. స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మహిళలు కష్టపడి సంపాదించి భర్తనే, పిల్లల్ని పోషించారు. అది తేడా కనిపించింది. అంటే మహిళలు చాలా అభివృద్ధి చెందారు, అలాగే పురుషులు రోజు రోజుకి చాలా దిగువ స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మాజీ ఎంపీ మార్గాని భారతరామ్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్ లోని ఎంపీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భారతరామ్ మాట్లాడుతూ, అందరూ త్యాగతనుల త్యాగ ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాలకు ఆదర్శమని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు సమిష్టిగా నిలబడి దేశ సార్వభౌమత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, మోసపూరితమైన వాగ్దానాలిచ్చి అవి అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం తగదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలందరికీ కూడా 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మరి ఎంతోమంది మహనీయులు, త్యాగమూర్తులు మన భారతదేశం యొక్క స్వాతంత్రం గురించి ప్రాణాలు అర్పించి ఇవాళ భారతదేశము ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ కిందన ఉండడం జరిగింది. ఎన్నో దేశాలకు కూడా భారతదేశం యొక్క ప్రజాస్వామ్యము దిక్సూచిగా ఉంది. మరి అలాంటి భారతదేశము రాబోయే రోజుల్లో ద బిగ్గెస్ట్ ఎకానమీ కిందన కూడా అవతరించబోతాం. ఇప్పుడు మనం చూసినట్టయితే భారతదేశము థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ కిందన అవతరిస్తుంది. మరి అదే రకంగా ఇవాళ భారతదేశం యంగ్ ఇండియా, ఇవాళ యువతరం అందరూ కూడా ముందుకు వచ్చి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతూ మనం చూస్తూ ఉన్నాము. చుట్టుపక్కల దేశాలు బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఈ శత్రు దేశాలు, బంగ్లాదేశ్ మొన్నటిదాకా మనతో సఖ్యతగా ఉన్నప్పటికీ కూడా మరి ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో మనకు కనబడుతూ ఉంది. మరి ప్రతి పౌరుడు కూడా సమిష్టిగా భారతదేశము ఒక మాతృమూర్తి కిందన భావించి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని పెంపొందించే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహనీయుల త్యాగాల ఫలితంగా సురక్షితంగా జీవించగలుగుతున్నామని, అటువంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగనన్న పాలన సాగించారని, ప్రజల సంక్షేమానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా అన్నారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్లోని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ, పొరుగు దేశాల సత్సంబంధాలపై మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అటువంటి ఇబ్బందులు లేకుండా సత్సంబంధాలను మెరుగుపరిచి దేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఎంతో మంది మహనీయుల పోరాటాలతో నేడు సురక్షితంగా జీవించగలుగుతున్నామని, ఎంతో మంది మహనీయుల ఆశయాల స్ఫూర్తితో వైఎస్ఆర్సీపీ అధినేత జగనన్న పాలన సాగించారని అన్నారు. మూడోసారి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ భారతదేశంతో పొరుగు దేశాల సత్సంబంధాలను మెరుగుపరిచే బాధ్యత పాలకులపై ఉందన్నారు. రాజకీయాల్లో ఎగుడు దిగుడు సర్వసాధారణమని, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మహనీయుల ఆశయాలతో అడుగులు వేశారన్నారు. పెద్దలు చెప్పినట్టుగా ఎంతోమంది త్యాగాల ఫలితం ఇవాళ మనం ఈ స్వాతంత్రాన్ని మనందరం కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బ్రతకగలుగుతా ఉన్నాం. అయితే వాస్తవానికి ఒక ప్రమాదం పొంచి ఉన్నది ఏంటి అని అంటే, ఏదైతే మన నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయో, ఇందాక అంకుల్ చెప్పినట్టుగా పాకిస్తాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి చైనా కావచ్చు, లేకపోతే ఈవెన్ నేపాల్, బంగ్లాదేశ్ కూడా ఆ జాబితాలో జరిగింది. ఇంకో పక్కన ఈవెన్ శ్రీలంక కావచ్చు, దాదాపుగా చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాలతోని కూడా ఇవాళ ఒక సరైనటువంటి రిలేషన్స్ లేనటువంటి పరిస్థితుల్లోకి రోజు రోజుకి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం ఉంది. మరి రాజకీయాలకు అతీతంగా జరుపుకునేటటువంటి పండుగ అయినప్పటికీ కూడా సహజంగా ఇటువంటి బాధ్యతల్ని ఎవరైతే పరిపాలన చేస్తూ ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం. మరి 3 పర్యాయాలు ఇప్పటికే ఇవాళ బీజేపీ పార్టీకి భారతదేశ ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కాంగ్రెస్ పార్టీ అవిరళ కృషి చేసిందని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ పేర్కొన్నారు. స్థానిక కృష్ణానగర్ సిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఎగరవేసి వందన సమర్పణ చేశారు. పిల్లలకు చాక్లెట్లు, స్వీట్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ, ఎందరో త్యాగధనుల త్యాగాల ఫలితంగా మన స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామన్నారు. మతాలు, వర్గాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముందుకు నడిపించిందన్నారు. అయితే నేటి పాలకులు దేశాన్ని మతాలుగా, కులాలుగా, వర్గాలుగా విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు. అందరికీ న్యాయం చేసేది కాంగ్రెస్ మాత్రమేనని, అంతా కృషి చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, భారతదేశానికి
రక్షణ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. ముస్లిం క్రైస్తవులను దేశం నుండి బయటకు పంపించేయాలని చూస్తున్నారని, ఆ వర్గాలకు రక్షణ కల్పించేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. కాంగ్రెస్ తప్ప దేశంలోని అన్ని పార్టీలు మత కులతత్వ పార్టీలే అన్నారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయమన్నారు. 2 గుజరాతీలు దేశాన్ని అమ్మేస్తుంటే మరో 2 గుజరాతీలు దేశాన్ని కొంటున్నారని, మిగిలిన రాష్ట్రాలు నష్టపోతున్నాయని అన్నారు. స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాల సందర్భంగా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఈనాడు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది త్యాగదనులు వారి యొక్క జీవితాలను వెచ్చించి ఈరోజు మనం పీలుస్తున్నటువంటి స్వేచ్ఛా వాయువులు మనం ఇవాళ అనుభవిస్తున్నామంటే దానికి కారణం అనేక మంది అయినటువంటి గొప్ప గొప్ప వారందరూ కూడా వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని సంపాదించడం జరిగింది. అయితే ఇవాళ ఈ దేశ స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ అవిరళ కృషి చేసిందని ఈ సందర్భంగా మీరందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందువరకంటే ఈ దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసినటువంటి అనేక మంది దేశభక్తుల్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ నాయకులు మాత్రమే. వారు అంత కష్టపడి ప్రాణాలను త్యాగం చేసి తమ సర్వస్వాన్ని త్యజించి ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే ఇవాళ కొన్ని మతతత్వ శక్తులు వారి యొక్క ఉనికి కోసం ఇవాళ దేశాన్ని అలాగే ఇక్కడికి వచ్చేటటువంటి మన విద్యార్థులందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన భారతదేశానికి నిజమైన రక్షణ ఇచ్చే పార్టీ ఏదంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మరి మిగతా పార్టీలన్నీ చూసుకున్నట్లయితే అవి ఒక మతానికో ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన పార్టీలే తప్ప మరి అందరినీ కలుపుకెళ్ళి పార్టీలు ఏమీ లేవు. ఈవేళ బీజేపీ పార్టీ మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ని కానీ క్రైస్తవులు కానీ ఎలా బదిలీ పంపించేయాలని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేసి మరి హిందూ రాజ్యాంగం అని చెప్పి కొత్తగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని పరిస్థితి ఉంది. అలాగని ఏర్పాటు చేసినట్లయితే మరి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మన ముస్లింలు కానీ అలాగే క్రైస్తవులు కానీ బయట దేశాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు డెఫినెట్గా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామంలో సర్పంచ్ కురుపూడి ఉదయశ్రీ రాంబాబు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం, పాఠశాలలు, ఎస్సీ కాలనీ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి ఎస్ సుధారాణి, మాజీ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎందరో త్యాగదనుల ఆత్మార్పణ ఫలితమే నేడు స్వాతంత్ర దినోత్సవంతో భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని పంచాయతీ కార్యదర్శి వక్తలు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు పెన్లు, స్కేళ్లు పంపిణీ చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుడేల మధుకుమారి, మండల టీడీపీ అధ్యక్షులు ముత్యాల వెంకట్రావు, నరాల రాఘవులు, పెనుమర్తి జగదీష్, సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. 78వ గ్రామస్తులందరికీ పెద్దలకి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. పిల్లలకైతే కనుక నా ఆశీస్సులు. మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15వ తారీఖున బ్రిటిష్ వాళ్ళు యొక్క పరిపాలనలో పరిపాలించడం జరిగింది. ఆ పరిపాలన నుండి మన స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి ఎందరో మహానుభావులు మనకే స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. ఈ స్వాతంత్రం 1-2 రోజుల్లో వచ్చింది కాదండి. ఇదైతే కనుక ఎందరో వీరులు, గాంధీ గారు, మిగిలిన సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపత్ రాయ్, ఎంతోమంది, అంబేద్కర్, ఎంతోమంది త్యాగాల ఫలితంగానే మనకి ఈ స్వాతంత్రం వచ్చిందండి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2 విషయాలు మనం తెలియజేసుకోవాలండి.
ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలుసుకోవచ్చండి. స్వాతంత్ర దినోత్సవం అంటే కనుక వాళ్ళు మనల్ని విడిచిపెట్టారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మన వాయువుల్ని మనం పెంచగలుగుతున్నాము. అదేవిధంగా ఈ జెండాని కింద నుంచి బ్రిటిష్ వాళ్ళ జెండాని కిందకు దించుతూ మన యొక్క జెండాను పైకి ఎగరవేస్తూ మన యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని మన 3 రంగుల జెండా ద్వారా మనం తెలియపరుచుకున్నామండి. అదే ఇండిపెండెన్స్ డే అయితే కనుక జెండా పైన ఎగురుతూనే ఉంటుంది. ఆ పైన ఉన్న జెండానే మనం ఎగరేసుకుని మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల మండల పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మండల పాస్టర్లు ఫెలోషిప్ కార్యాలయం వద్ద రేవా ఎల్ మోజేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అనంతరం డాక్టర్లు జి రూబెన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ దైవ సేవకులను మరియు మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను సన్మానించి నూతన దుస్తులు అందజేశారు. కపిలేశ్వరపురం మండలం పాస్టర్లు ఫెలోషిప్ ఐక్యతకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు కోరుమిల్లి యేసురత్నం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రేవా డాక్టర్ జి రూబెన్, గౌరవ అధ్యక్షులు రేవా డాక్టర్ కె యేసురత్నం, వైస్ ప్రెసిడెంట్ ఎం డేవిడ్ రాజు, సెక్రటరీ కిరణ్ పాల్, ట్రెజరర్ ఇమాన్యుయల్, చీఫ్ పెట్రాన్ నానిబాబు, జాయింట్ సెక్రటరీ బర్నాబాస్, రికార్డింగ్ సెక్రటరీ ప్రసాద్, ప్రధాన సలహాదారులు యేసురత్నం, మోషే, కమిటీ మెంబర్స్ జి రాజు, ఐజక్ క్రిస్టోఫర్, ధన్యకుమార్, మనసే, సత్యకుమార్, జోసెఫ్, జాన్ రాజా, వై ఏషోబు, మండల పరిధిలో వివిధ గ్రామాల నుండి వచ్చిన దైవజనులు పాల్గొన్నారు. కార్యక్రమం తలపెట్టిన వెంటనే వాళ్ళందరూ కానీ ఫస్ట్ నాకు ప్రార్థనాపూర్వకంగా విలేకరులని దేవుడు నా మనసుకు కలిగించారు. వెంటనే మేము అది కమిటీలో పెట్టాను. కమిటీలో పెడితే కమిటీ కూడా వెంటనే ఏమాత్రం దాన్ని మనం కొంచెం తప్పకుండా ఖచ్చితంగా వారిని సన్మానిద్దామని మేము తలంచినప్పుడు మొదటైతే దేవా గారికి కాల్ చేశాము. సార్ మీకు అది కానీ దేవుడు అనుకోవడంలో దేవుడు మంచి సహవాసాన్ని ఇచ్చారు. నేను ఎవరిని మనం ఇబ్బంది పరచకూడదు కనుక మనం మాట్లాడేది నెక్స్ట్ 9 తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు చాలా బిజీ షెడ్యూల్లో పత్రికా వినాయకులు మా మర్చిపెట్టారు. అందరికీ గట్టిగా చప్పట్లు పడుతూ గండేపల్లి మండల ఉప్పలపాడు సర్పంచ్ అడబాల రామాంజనేయులు తండ్రి, మాజీ సర్పంచ్, జగంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ స్వర్గీయ అడబాల కుందరాజు మొదటి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా హాజరై కుందరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తనకు ఎప్పుడు రాజకీయంగా ఉపయోగపడకపోయినా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని, విగ్రహాలను ఏర్పాటు చేసినప్పుడు వారిలోని మంచి లక్షణాలు, ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడని, ఆయనలోని పట్టుదల, వ్యక్తిత్వం, స్వభావం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అన్నారు. ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన నియోజకవర్గంలోని నాయకులు అందరూ ఒకే వేదిక మీదికి వచ్చి నియోజకవర్గ సమస్యలపై చర్చించుకుందాం అనుకున్నా కానీ అది జరగలేదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత వచ్చిన మొట్టమొదటి కార్యక్రమం ఒక అభివృద్ధి కార్యక్రమం మొదలు పెడదామని, మలేపల్లి ఉప్పలపాడు వరకు తార్ రోడ్డు వేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య, దొర, ఎస్వీఎస్ అప్పలరాజు, అడబాల భాస్కర్రావు, తోట రవి, తోట గాంధీ, కుంజె రాజా, మార్సటి భద్రం, అడబాల రామాంజనేయులు, కందుల చిట్టిబాబు, జనపరెడ్డి బాబు, జాస్తి వసంత్, మరోతి శివగణేష్, ఎస్వి బాబు, ఎరంశెట్టి బాబ్జీ అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నాకు చాలా అదృష్టమైనటువంటి రోజు. ఎందుకంటే మన ప్రాంతంలో ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి అజాత శత్రువుగా పోయే స్వభావం ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. ఎందుకంటే రాజకీయంగా మేము ఏ రకంగానే కూడా ఎప్పుడూ కలిసినాం. నాకు ఆయన సహకరించినటువంటి కార్యక్రమం లేదు, నేను ఆయనకి సహకరించినటువంటి పరిస్థితి లేదు.
కానీ ఎప్పుడు కూడా విభేదించుకోలేదు. ఎప్పుడైనా మాట్లాడితే మంచి సలహా ఇచ్చేవాడు, అభిమానించేవాడు, నన్ను అభినందించేవాడు. కానీ ఈరోజు ఈ వేదిక జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు హాజరై మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి జాతీయ జెండా ఆవిష్కరించారు. స్కూల్ పిల్లలందరికీ స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొత్త కొండబాబు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం దేశానికి స్వాతంత్రం వచ్చిందని, ముఖ్యంగా మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకుల పోరాటం ద్వారా బ్రిటిష్ పాలకుల చేతి నుండి భారతదేశానికి విముక్తి కలిగిందని కొండబాబు అన్నారు. చిన్నపిల్లల ఉద్దేశంతో మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, మీరందరూ మంచిగా చదువుకుని దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో మానేపల్లి బంగారాజు, కంచర్ల శ్రీను, కంచర్ల బాబు, బోండా నూకర బాబు, మతంశెట్టి సాయిబాబా, వి నాగసత్య, సింగంశెట్టి వెంకన్నబాబు, వాసవి క్లబ్ ఆర్యవైశ్య మహిళా ఆర్యవైశ్య బీటెక్ సభ్యులు పాల్గొన్నారు. జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం మరియు జగ్గంపేట వాసవి క్లబ్ బీటెక్, జగ్గంపేట ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మరి ఆర్యవైశ్య కళ్యాణ ఈరోజు 78వ స్వాతంత్ర దినం సందర్భంగా మరి జాతీయ పతాక ఆవిష్కరించుకున్నాం. ఈ కార్యక్రమంలో చక్కటి పిల్లలు ఈరోజు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా నేటి బాలలే రేపు పౌరులు, మీరందరూ బాగా చదువుకొని మరి దేశానికి, ఈ రాష్ట్రానికి, మీ కన్న తల్లిదండ్రులకి, మీ కన్న ఊరికి కూడా మంచి పేరు తీసుకురావాలి. మా దేశం కోసం పోరాడిన ఎందరో దేశభక్తులు ఈరోజు మనం ఎంతో గుర్తించిన విషయం ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, అలాగే ఎందరో దేశ నాయకులు మరి మన స్వతంత్రం తీసుకొచ్చిన ఘనత వాళ్ళు అనిపిస్తున్నాం. ఈరోజు మనం ఎంత కష్టపడి మనకు వాళ్ళు తీసుకొచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, జగ్గంపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులకి, ఆర్యవైశ్య సంఘం మహిళా సోదరులకి, బీటెక్, వాసవి క్లబ్ వనిత అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జగ్గంపేటలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. అనంతరం జగ్గంపేట పంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో టౌన్ హాల్ జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి వివిధ క్రీడల్లోనూ పోటీ పరీక్షల్లోనూ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మక ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం స్వాతంత్రం అని, ప్రతి విద్యార్థిని ఉన్నత చదువులు చదివి దేశానికి పేరు తేవాలని చంద్రబాబు నేతృత్వంలో భావితరాల బంగారు భవిష్యత్తుకు విజన్ 2047 తీసుకురావడం జరిగిందని, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఎర్రకోట వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం జరుగుతుందని నెహ్రూ అన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ స్వతంత్ర వేడుకలకు సభా వేదికను అలంకరించిన పెద్దలు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా నూతనంగా ఎన్నుకోబడి ఇదే స్కూల్ విద్యార్థినిగా ఈరోజు ఎస్ఎంసీ చైర్మన్గా ఉన్నటువంటి పద్మావతి గారు, అలాగే వైస్ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీని గారు, పత్రికా సోదరులు, మీడియా సోదరులు, అధికారులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా భావి భారత పౌరులైనటువంటి చిరంజీవులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తున్నాను. ఈరోజు మనం అంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి
వేదిక ముందున్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఎవరూ కూడా భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు వచ్చిన తర్వాతే జన్మించిన వాళ్ళు. మనెవరికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 3వ వార్డులోని సుబ్బారావుపేటలో శెట్టి బలిజ సాధికార కమిటీ అధికార ప్రతినిధి కొడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆదిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మంది మహిళలకు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్సీ అప్పారావు మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల త్యాగ ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, అహ్మద్ ఉనిసా, సాయి లక్ష్మి, వారాల కృష్ణవేణి, బెజవాడ రమేష్, బొమ్మనమైన అంజీ, బెజవాడ నరసింహులు, బోయిన రాము, వారాల అయ్యప్ప, బెజవాడ రమాదేవి, వారాల పుల్లమ్మ, బోయిన శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 3వ డివిజన్ సుబ్బారావుపేట రామాలయం నందు 78వ సంవత్సర దినోత్సవ కాంక్షలో జెండా ఆవిష్కరించడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారి చేతుల మీదుగా. అలాగే ప్రతి సంవత్సరం లాగే జెండా ఆవిష్కరణ అనంతరం మా అధినాయకుడు ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ గారి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కేక్ కట్ చేసి 3వ వార్డులో అందరూ కూడా చీరలు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరిపించుకుని ఇక్కడ కూడా చీరలు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిరెడ్డి అప్పారావు గారు వచ్చి కేక్ కట్ చేయడం ఒకటైతే, అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి గారు, స్థానిక నాయకురాలు అమృత గారు, కొండపల్లి. దేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం గణేష్ చౌక్ రైతు బజార్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఎస్టేట్ ఆఫీసర్ ఎస్ శ్రీనివాస్ మువ్వెన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగ ఫలం దేశ స్వాతంత్రం అని, స్వాతంత్రం వచ్చిన ఈ 78 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ బాలికల వసతి గృహంలోని విద్యార్థులను 170 మందికి ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాస్ స్వయంగా పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతు బజార్ రైతులు, వ్యాపారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పచ్చిరే కదా పచ్చిది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్యాగదనులు, మహనీయుల ఆశయాల బాటలో పయనిద్దాం. దేశాభివృద్ధికి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తూ మంత్రి దుర్గేష్. స్వాతంత్ర పోరాట యోధుల ఉద్యమ స్ఫూర్తిదాయకం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఘనంగా ఆదిరెడ్డి అప్పారావు పుట్టినరోజు వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు, అభిమానులు. ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కార్మికులకు 200 మందికి దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ కార్పొరేటర్ అజరపు. ఇది ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.